నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి, పలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు. ఓటర్ జాబితా సవరణని వేగవంతం చేయాలి. బూత్ స్థాయి అధికారుల సమావేశంలో పెద్దపల్లి కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు. ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడుకోవడం అంటే మన సంస్కృతి సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఆయన పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొండగట్టు క్షేత్రంలో ఆధ్యాత్మిక వెళ్లి విరిసేలా అభివృద్ధి పనుల్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు స్వామిని దర్శించుకున్న సందర్భంలో దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు పవన్ తెలిపారు. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరడంతో టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించి టీటీడీ బోర్డు ద్వారా 35.19 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతామని, ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు బి ఆనందసాయి, బి మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, బోర్డులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం
ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, అది ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామైన. నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ. ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామ భక్తులు కోరుకుంటే జరగంది. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రేణులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితో సమావేశమయ్యారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ విధి విధానాలపై జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని జనసేన నాయకులకి పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసమే జనసేన పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామ స్థాయిలో సమస్యలపై పోరాటం చేయాలని, తద్వారా ప్రజలకి నాయకుడి పట్ల విశ్వాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆర్కే సాగర్, రాజలింగం, దామోదర్ రెడ్డి, ఎం కావ్య, పి శిరీష తదితరులు పాల్గొన్నారు. మన వంతు మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల, దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకోవాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరపున మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో ఉంది. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం అండగా ఉంటాం. మీరే ఇప్పుడు చూడండి, మేడిపల్లి సత్యనారాయణ ఈరోజు ఎమ్మెల్యేస్ అయిపోయారు. ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా మన ఈ ఓయూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్లో సిద్ధార్థ్ అంటే వీళ్ళందరూ కలిసి చేశాం. స్టార్ట్ చేసినప్పుడు దాని కదలిక చాలా చిన్నగా ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు సమీపంలోని బృందావన్ రిసార్ట్ లో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మీటింగ్ ముగిసిన అనంతరం బయటకు వస్తున్న క్రమంలో పవన్ కారుపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు విద్యుత్ వైరు అడ్డు రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సకాలంలో స్పందించిన వైరు తగలకుండా కారుపై పడుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేశ మొదటి ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పులే చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి 3న వారి సేవల్ని స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాలికల విద్య కోసం సావిత్రిబాయి పులే చాలా కృషి చేశారని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలకి వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూమెంట్ టోకెన్ తీసుకొని బాగా పనిచేస్తే మీ అందరి టీచర్స్ కూడా, ఆల్ ఫీమేల్ టీచర్స్ కూడా వీ వాంట్ టు అప్రిషియేట్. సో దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది, మా మీద కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలని, అలాంటి మహనీయురాలిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మరి చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి పుట్టిన 195 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జరుపుకుంటున్నాం అంటే వారు జీవించి ఉన్న కాలంలో వారు చేసిన మంచి ఇప్పుడు వారిని మనం కీర్తించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చదువుకునే టైం కానీ, మీ లైఫ్ టైంలో కానీ మీకు వీలైనంత మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి. సో అంటే ఎప్పుడైనా జగిత్యాల పట్టణంలోని సావిత్రిబాయి పులే పార్క్ లో సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలు చదువుకోవడానికి మొట్టమొదటి అడుగు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అన్నారు. సమాజంలో పేదవాళ్లకు విద్య అందని ద్రాక్షగా ఉండవద్దని, సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా పులే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు మల్లేశం, మల్లారెడ్డి, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి వెనుకబడిన బలహీన వర్గాలకు చెందినటువంటి మహనీయులను స్మరించుకోవాలని చెప్పేసి జయంతి వర్ధంతులను మరి భావితరాలు మర్చిపోవద్దని చెప్పేసి ఘనంగా నిర్వహిస్తే ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయో అక్కడ కూడా అలంకరణ మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేపట్టేది. కానీ ఇవాళ మున్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక ప్రజాప్రతినిధులు అదే విధంగా మరి ఈ యొక్క నిర్వహణలో జ్యోతిబా పులే జయంతి సందర్భంగా మరి పూర్తిగా కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి కనీసం నిర్వహించే స్థితిలో లేదని చాలా బాధ అనిపించింది. మరి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పీఆర్టీ యూటీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్ శ్రీరాంపూర్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముంజాల హరికృష్ణ గౌడ్, కడారి నవీన్ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘ నూతన టేబుల్ క్యాలెండర్ను ఎంఈఓ సిరిమల్లె మహేష్, సర్పంచ్ బంగారు రమేష్, మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలంలో విద్యకు విశేష కృషి చేసిన మహిళా ఉపాధ్యాయులని ఘనంగా సత్కరించారు. సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని వారందరికీ కూడా చదువు నేర్పించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి టీచర్గా ఆమె ఆనాడే కార్యక్రమాన్ని ఎన్నో వివక్షలకు గురై, అవమానాలకు గురై, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాల్లో ముక్కవాని ధైర్యంతో ఆమె ఒక టీచర్గా పనిచేసినటువంటి దానికి ఈరోజు మనం ఆ ఫలాలు అందుకుంటున్నామంటే ఆ మహాత్ముల యొక్క
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివార్లో గల జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాలకి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పూలమాలలు వేసి వారి సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు సిరిపురం ప్రమీల, మహేందర్, జెల్ల రవి, జెల్ల రజని, గణేష్ తదితరులు పాల్గొన్నారు. యువత అంతా కూడా కలిసి జ్యోతిరావు పూలే విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి పూలమాలలు వేసి అన్ని రకాలుగా వారు చేసినటువంటి సేవలను ఈరోజు కొనియాడడం జరుగుతుంది. భారతదేశంలో పటనే రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పులి సత్తయ్య సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తుల క్రాంతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మర్రి కృష్ణ, నాగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆచరించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ 1831 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే తన 9వ ఏట మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం ఆడిన తర్వాత మరి అప్పుడున్నటువంటి కాల పరిస్థితులలో మరి మనవాదం బలంగా అమలుపరుస్తున్నటువంటి సందర్భంలో శూద్రులు, అతిశూద్రులు, మహిళలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ సందర్భంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ వేగవంతంపై బూత్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బూత్ పరిధిలో తప్పనిసరిగా ఇంటింటి సర్వే నిర్వహించి 100% మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో ఓటర్ల వివరాలు తెలుసుకుని జాబితా మ్యాపింగ్ చేయాలని, నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి అధికారులను రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, అతని భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రామ్కో హైదరాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి కాల్వ శ్రీరాంపూర్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. విప్లవ పాటలకు ఆకర్షితుడై 1992 నుండి 1995లో అజ్ఞాతంలోకి వెళ్లి షాక్ మెంబర్ గా నియమింపబడి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్తో కీలక నేతల ఎన్కౌంటర్ కావడం, లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఈ పరిణామంలో కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో వారి బాటలోనే కంకణాల తన భార్యతో పాటు డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. రాజిరెడ్డి లొంగిపోవడంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషన్ పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న వాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు, తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నానని చేస్తున్నది. కంకణాల కోమారెడ్డి, మా తమ్ముడు కిష్టంపేట రాయిరెడ్డి. మా సంతోషం అనిపిస్తుంది. మాకు రావాలని 29 ఏళ్ళు అయితే పోయి అత్తాండ్రు లొంగియాలి. అత్తారెడ్డి తిరిగి మావోయిస్టు పార్టీ కిష్టంపేట. ఎందుకంటే కంకణారాయుడు ఇప్పుడు ఇలా లొంగిపోతే పార్టీ ఉన్నది. అత్తాండ్రు ఇలా 29 సంవత్సరాలు నలుగురు అన్నదమ్ములు, 2 పేరు ఒక్కనే ఉన్నాయి. మా వాళ్ళు వస్తాను, మా తమ్ముడు మా ఇంటికి వస్తాను. సంతోషం. పండగ
పుల్లంటి బిడ్డలకు జన్మనిచ్చానని ఆనందపడే లోపే వైద్యుల నిర్లక్ష్యం యముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని బలికొంది. హృదయ విదారకమైన ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన గర్భిణి రొడ్డ సౌజన్య నొప్పులు రావడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. సౌజన్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం సౌజన్యకు రక్తం తక్కువగా ఉందని కరీంనగర్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత సౌజన్య చికిత్స పొందుతూ మృతి చెందింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సౌజన్య మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినాయి నాకు బాగా పెట్టి చేసిన సార్ అప్పుడప్పుడే మేము డౌన్ అయింది వేరే తాకాలకు చూస్తాను ఇద్దరు ఆడపిల్లలు అలాగే న్యాయం చేయాలి సార్ అమ్మ సిరిసిల్లలో ఏ హాస్పిటల్ అమ్మ? గవర్నమెంట్ హాస్పిటల్. మరి వాళ్ళు ఆపరేషన్ ఏ విధంగా చేసారో వాళ్ళకే తెలియకుండా అమ్మాయిని అస్వస్థతకు గురి చేసి ఇన్ఫెక్షన్ చేసి వెంటనే ప్రతిమ హాస్పిటల్ కన్నా తీసుకుపోవాలి, లేకపోతే గాంధీ ఆసుపత్రికి కన్నా తీసుకుపోయి అమ్మాయిని వెంటనే అడ్మిట్ చేసి చికిత్స చేయించాలని వీళ్ళని మభ్యపెట్టి ఆ ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరు బాగానే ఉన్నారు, వాళ్ళని వీళ్ళకి అప్పచెప్పి అమ్మాయిని వెంటనే అంబులెన్స్లో ప్రతిమ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించాలి, లేకపోతే ఆమెకు ప్రమాదం జరుగుతుందని సివిల్ సూపరింటెండెంట్ ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిని వెంటనే తీసుకుపోవాలి, ఆమెకు ప్రమాదం ఉందని చెప్పి రక్తకణాలు తక్కువైనా బీపీ డౌన్ అయిందని చెప్పి వెంటనే తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి. ఇకపై ఎందరో డెలివరీ కేసులు ఎన్నో కేసులు పోవడం జరుగుతుంది. సక్రమంగా సరైన పద్ధతిలో అన్ని అవైలబుల్గా ఉన్నప్పుడే అమ్మాయికి ఆపరేషన్లు అనేది చేయాలి. కానీ ఆ విధంగా చేయకుండా ఇలా ఒక పేద ప్రాణాన్ని పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాన్స్ అయ్యి జిల్లా అధ్యక్షులు కూడా రెస్పాండ్ అయ్యి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఘన స్వాగతం లభించింది. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన రామగుండం వద్ద ఆగి సింగరేణి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వంశీకృష్ణను పూలమాల సాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి బాటలో మరింతగా పనిచేసి కృషి చేసి మన రామగుండ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లో దృష్టికి తీసుకుపోయి మనకు కావాల్సిన నిధులు కానివ్వండి, మనకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉందో అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నం మరింతగా చేస్తానని చెప్పి ప్రతి మనిషికి పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. నిండుగా విరబూసిన మామిడి పూతతో చూపరులను ఆకర్షిస్తుంది ఓ మామిడి చెట్టు. అసలు ఆకులే కనబడకుండా నిండా మామిడి పూతతో వృక్ష రాజసాన్ని ప్రదర్శిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల శివార్లో ఓ రైతు మామిడి తోటను నిర్వహిస్తున్నాడు. ఈ తోటలో ఒక చెట్టు ప్రత్యేకంగా నిలిచింది. ఈ మామిడి చెట్టును చూసేందుకు గ్రామ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యాప్తంగా సొసైటీల ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. రేగొండ, చిగురుమామిడి, ఇందుర్తి తదితర గ్రామాల్లో రైతులు ఉదయం నుండే యూరియా కోసం ఫెర్టిలైజర్ షాపులు, సొసైటీల వద్దకు తరలి వెళ్లారు. వానాకాలంలాగే ఇప్పుడు కూడా యూరియా కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మారుతి ఎలక్ట్రిక్స్ లూబీ పంప్సెట్ క్యాలెండర్ ను ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మారుతి ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు, ఐటీఐ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. నడవండి నడిపించండి నినాదంతో ఈరోజు మన బుర్ర సాధనానందం గారు మారుతి ఎలక్ట్రికల్ వారు ఈ క్యాలెండరు మరియు డైరీలు ఈరోజు మన వాకరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో దీన్ని ఓపెనింగ్ చేసి పంచడం జరిగింది. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ఐటీఐ పక్క సభ్యుడైన బుర్ర సదానందం గారు వాళ్ళ కంపెనీ పేరు మీద క్యాలెండర్ అండ్ డైరీ ఆవిష్కరణ కొరకు మనకు అవకాశం ఇచ్చిండు. మనకు సదానందంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. గత 4 రోజులుగా చలి తీవ్రత తగ్గినప్పటికీ దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు పొగమంచులో లైట్లు వేసుకుని వెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చలి తీవ్రత ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈరోజు ఇంత మనసు చూడడం ఒక 3-4 సంవత్సరాల కింద చూసినాం. ఇదే మనసు రోడ్డు కొంత ప్రమాదకరమైనా కూడా మేము పనిచేస్తున్నాం. మనసు ఈ మనుషులకి వెహికల్ దగ్గరికి వచ్చినా కూడా మాకు అపాయమే. కాకపోతే ఇంతకుముందు మేము ఒక చూసినాం, మా దగ్గరికి ఒక లారీ వేగం గురికి వచ్చింది, కనబడలేదు. లైట్లు వేసుకొని 4 ఇండికేటర్ వేసుకొని మా వర్క్ మేము చేసుకుంటున్నాం. పొద్దున 4:30కి వస్తాం. 4:30 నుండి 10 దాకా మాకు ఇది మాత్రం ఇటువంటి మనసు ఎప్పుడు చూడలేదు. ఒక 3-4 సంవత్సరాల కింద అయితే చూసినటువంటి మనసు ఇది ఇప్పుడైతే బాగా తీవ్రతంగా ఉంది. సేఫ్టీగా అయితే ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలని సందర్శించారు గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు నూతన పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుంది అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయుల్ని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగా నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, ధర్నా మల్లేశం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ను మీరు ఎట్లా పిలిపిస్తారు, చెప్తారు, అది వింటారు, వెళ్ళిపోతారు. అది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచించి మాకు ఇట్లా అయితే వచ్చే అవకాశం ఉంది, అది మాకు ఇట్లా చెప్పినట్టయితే మేము ఆ పని చేయడానికి మేము అందరం కలిసి బాధ్యత తీసుకొని మేము అది చేస్తామని కోరుకుంటూ, ఈ స్కూల్ విషయంలో మేము ఎన్ని నిధులు జీపీ నుంచి ఇవ్వడానికి అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా ఈ స్కూల్లో ఏం లేదు. ఫిల్టర్ వాటర్ సంబంధించింది ఉందా, ఇంకేం లేదు అనేది మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారికి వచ్చిన రోజు మన దృష్టికి వచ్చిన విషయాలు కానీ మేము సాధ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో తెలంగాణ సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని ఫాజుల్ నగర్, తుర్కాష్ నగర్, నమిలిగుండుపల్లి, నూకలమర్రి, చెక్కపల్లి, ఎదురుగట్ల గ్రామాల్లో సైబర్ క్రైమ్ నివారణపై వాల్ పోస్టర్ ని అంటించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకటరాజం మాట్లాడుతూ ఏపీకే ఫైల్స్ స్కామ్ ప్రస్తుతం అధికంగా జరుగుతుందని, ఎవరు కూడా ఏపీకే ఫైల్స్ ఇన్వాల్వ్ చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే మోసాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ రాజశేఖర్, వినయ్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు. ఇన్స్టాల్ చేసుకుని మన ఫోన్ హ్యాక్ అయిపోయి హ్యాకర్ చేతికి మన మొబైల్ డేటా అంతా వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. మన టచ్ పని చేయదు. ఇక సో వాడేం చేస్తాడంటే మన గూగుల్ పే, ఫోన్పే ద్వారా మన పాస్వర్డ్లు అన్ని ఓటీపీలు అన్ని చేంజ్ చేసుకుంటాడు. అందులో ఉన్న అమౌంట్ అంతా కూడా తీసేసుకుంటాడు మన అకౌంట్లోనే. ఈజీ కదా, గూగుల్ పే, ఫోన్పే మన ఫోన్లోనే ఉంటాయి. కొందరు ఓటీపీలు కూడా సేవ్ చేసి పెట్టుకుంటారు మన కాంటాక్ట్ లిస్ట్లో, లేదంటే ఫోటోలు పెట్టుకుంటారు ఆల్బమ్లో. వాడు మన ఆపరేటింగ్ సిస్టమ్ అంతా వాడు హ్యాక్ చేస్తాడు కాబట్టి మొత్తం చూసుకుంటాడు, తీసేసుకుంటాడు. లేదు అంటే ఏం చేస్తాడంటే వాడు ఫర్గెట్ పాస్వర్డ్ పెట్టి ఓటీపీ చేంజ్ చేసుకుంటాడు. వానికి మెసేజ్ పోతుంది. సో ఈజీ కదా, మెసేజ్ చేంజ్ చేసుకుంటాడు, ఓటీపీ చేంజ్ చేసుకుంటాడు, స్కాన్ చేసుకుంటాడు, డబ్బులు అని కూడా వేసుకుంటాడు. అట్లా ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్, డిజిటల్ అరెస్ట్ చాలా ఉన్నాయి, చాలా రకాలు జరుగుతున్నాయి. సో
ఆన్లైన్ పేమెంట్స్ వల్ల కొంచెం జాగ్రత్త ఉండాలి మేజర్గా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, కార్యదర్శి ప్రసాద్, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తల్లి ఇంద్రమ్మ గారి పేరు మీద ఇంద్రమ్మ మహిళా శక్తి తెలంగాణ మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమంలో ఇంతకుముందు ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల కొందరికి చీరలు ఇవ్వడం జరగలేదు. అట్టి మిగిలిన తెలంగాణ మహిళలందరికీ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మరియు గ్రూప్లలో లేని వృద్ధాప్య మహిళలందరికీ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నాణ్యమైన చీరలను ఈరోజు సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ జంగిల్ తిరుపతి రెడ్డి, మా కార్యదర్శి ప్రసాద్ సార్ గారు మరియు మా వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ద్రోణ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీను విజయవంతం చేయాలన్నారు. ఆంధ్రజ్యోతి ఆర్సీ ఇన్ఛార్జ్ అమరగొండ కిషన్ ముగ్గుల పోటీలలో తొలి ముగ్గు విజేతలకి నగదు బహుమతుల్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరు కానున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళలు, యువతుల కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ద్రోణ పబ్లిక్ స్కూల్ వారి సహకారంతో ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి హాజరై పోటీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నమ్ముతూ పార్టీని ఆదరిస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల నుంచి 10 స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుందని, కనీసం 8 స్థానాల్లో విజయం సాధించి మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కరీంనగర్ ఎంఐఎం పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. और उनके साथ चलते हुए उनका कभी झंडा भी धो लेते हैं और जब इलेक्शन खत्म हो जाता है हमारे गली खुशों में और हमारे मसाइल को कोई नुमाइंदगी नहीं करता। याद रखो, मैं यहाँ पर आया हूँ इत्तेहाद मुस्लिमीन का झंडा लेकर और मुझे फख्र है इस झंडे को उठाने में, मुझे फख्र है बैरिस्टर सोती नवीसी साहब के पीछे चलने में। मैं अल्लाह का शुक्र अदा करता हूँ कि अल्लाह ताला ने मुझे मजलिस इत्तेहाद मुस्लिमीन का सिपाही बनाया, क्योंकि मैं मेरी आंखों से देखता हूँ मजलिस इत्तेहाद मुस्लिमीन हमारे लिए क्या करती है, मजलिस इत्तेहाद मुस्लिमीन के कायदीन हमारे लिए किस तरीके से कहते हैं। जद्दियान हो या कोई भी इलाके का मसला हो, भले यहाँ पे 1 काउंसलर हो, 2 काउंसलर हो या कोई काउंसलर ना हो, अगर यहाँ से अगर कोई एक फोन हैदराबाद को चले जाए और असदुद्दीन अवैसी साहब से कोई नौजवान ये कहते कि मैं तकलीफ में हूँ, वहाँ से फौरन काफिला रवाना होता है। क्या ये हमारी ताकत है या नहीं है? ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.